అనకాపల్లి జిల్లాలో ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ కార్మికుల బస్సు బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఎస్ రాయవరం మండలంలోని చినగముల్లూరు వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం 13 మందికి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కోట ఊరెట్ల మండలం లింగాపురంలో మహిళా కార్మికులను ఎక్కించుకొని ధర్మవరం బయలుదేరిన కోస్టల్ గోల్డ్ పరిశ్రమ బస్సులో పండూరు వద్ద మరికొందరు మహిళలు ఎక్కారు. చినగుమ్మలూరు వద్దకు వచ్చేసరికి బస్సు అద్దం పొగ మంచుతో నిండిపోవడంతో పాటు స్టీరింగ్ తిరగకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కార్మికులకు జరిగిన ప్రమాదానికి కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ బాధ్యత వహించాలని, మహిళా కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు అప్పలరాజు డిమాండ్ చేశారు. పూర్తి బాధ్యత కోస్టల్ కార్పొరేషన్ సీ ఫుడ్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే బాధ్యత వహించాలి. వీళ్ళందరూ కూడా పట్టుకూటు కోసం రోజుగా ఇక్కడికి వచ్చి డ్యూటీ చేసుకున్నటువంటి మహిళా కార్మికులు ఈ రోజు ఈ రకంగా జరగడం వల్ల వాళ్ళు డ్యూటీ కోల్పోయి గాయాలు పాలయ్యి ఇవాళ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీరికి మెరుగైనటువంటి వైద్యం అందించి వారు పూర్తిగా కోలుకునే వరకు కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. ఎన్ని రోజులైతే వైద్యం పొందుతారో, ఎన్ని రోజులైతే రెస్ట్ తీసుకుంటారో అన్ని రోజులకి తగ్గట్టుగా కంపెనీ యాజమాన్యమే వాళ్ళకి జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము సిఐటిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కావాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు కంపెనీ యాజమాన్యం తీసుకోవాలి. బస్సు కండిషన్ లో ఉందా లేదా, డ్రైవర్ సక్రమంగా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇటువంటి ప్రమాదం భవిష్యత్తులో పునరావృతం కాకుండా కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలి.